నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో అంటే పొరపాట్లు చేస్తుందా, లేదంటే గనక ఎవరైతే విన్నర్ ఉంటారో ఈ విన్నర్ విషయంలో స్కామ్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు అంటే గత కొంతకాలంగా చూసుకుంటే ఎవరు విన్ అవుతున్నారు, విన్నర్ని ఆల్రెడీ ముందే డిసైడ్ చేసేసి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంది బిగ్ బాస్ అని చెప్పేసి కొంతకాలంగా వస్తున్న వార్త. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది, అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. సార్, ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 అంటే సీజన్ 9 అని కాదు, ఇతర సీజన్స్ లో కూడా విన్నర్స్ ఉంటారో వీళ్ళ విషయంలో కుట్ర చేస్తుంది బిగ్ బాస్ అని చెప్పేసి కంటెస్టెంట్ల విషయంలో అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇందులో వాస్తవం ఎంత, కుట్ర చేస్తే ఎలాంటి కుట్ర అది? ఇది చాలా కాలం నుంచి అనిపిస్తుంది. కుట్ర ఉంది, వాళ్ళు ఎవరికి అనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు, ఇది ముందే ప్రీ ప్లాన్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. సరే, నేను కూడా వింటున్నా చాలా కాలంగా. అయితే ఈ మధ్యకాలంలో అనేక వారాల నుంచి మనం విశ్లేషణ ఇస్తూ ఉన్నాం. మనం ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారమే ఇంచుమించుగా నామినేషన్స్ తర్వాత ఎలిమినేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద, ప్రధానంగా ఎలిమినేషన్ ఎవరు అనేది ప్రతి వారం మనం చెప్పుకుంటూ వచ్చాం. దాదాపు 99% కరెక్ట్గా అవుతూ వచ్చాయి ఇప్పటి వరకు కూడా. అయితే కుట్రపూరితంగా జరుగుతుంది అనే దానికి కూడా మనం చెప్పాం. ఎలా అంటే జనరల్గా బిగ్ బాస్ షో నిర్వాహకులకి ఏం కావాలి, రేటింగ్ కావాలి, షో రేటింగ్ కావాలి, అంతే కదా. రేటింగ్ ఎవరు ఇస్తారో వాళ్ళని ఆ షోలో ఉంచేలాగా మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చేసారు. దాదాపు 21 మంది ఏమో ఈ సీజన్ 9లో కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 21 మందిని మొత్తం ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చేసి లాస్ట్కి టాప్ 5లో మిగిల్చారు. సో ఈ టాప్ 5లో ఎవరిని విన్నర్ చేయాలి అనే దాంట్లో కుట్ర జరిగిందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. సరే, దాని మీద నిజంగా కుట్ర జరిగే అవకాశం ఉందా, ఎలా జరిగితే ఎలా జరుగుతుంది అనే దాని మీద నేను గత 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఎస్, వస్తున్నటువంటి ఆరోపణలో నిజం లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం నాకు కూడా కలిగింది. ఎందుకనంటే యాక్చువల్గా వాళ్ళ జర్నీకి సంబంధించినటువంటి ఏవీలు మొత్తం వాళ్ళు మొత్తం అప్లోడ్ చేశారు, హాట్స్టార్లో వస్తున్నాయి ఇప్పుడు. ఆ మొత్తం జర్నీకి సంబంధించి అందరికీ నేను చూశాను, ఇది ఏవీలు. అవి చూస్తే కనుక బిగ్ బాస్ ఎలా కుట్ర చేస్తాడు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే దాదాపు 28 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాం, అందరితో ఎలక్ట్రానిక్ మీడియాలో మనం సుదీర్ఘకాలం పాటు పనిచేసాం కాబట్టి ఎక్కడ ఎలా చేస్తారు అనేది మనకి తెలుసు, ఇమీడియట్గా తెలిసిపోతుంది. స్క్రిప్ట్ రాయటంలో కానీ, లేదంటే ఆ విజువల్స్ చూపించటంలో కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేయటంలో కానీ మనకు అర్థం అవుతుంది. అయితే నాకేంటంటే నేను ఏవీలు చూసా వాళ్ళకి, ఎవరు సంజయ్ చూశాను, ఇమానుయల్ చూశాను, డెమోజ్ చూశాను, తర్వాత కళ్యాణ్ పడాల, తనూజ, వీళ్ళ ఏవీలన్నీ నేను అబ్జర్వ్ చేశాను, 1-2 సార్లు చూశాను. వీటిని తయారు చేసే దాంట్లోనే పెద్ద కుట్ర ఉంది, హింట్ ఇచ్చారు అంతే. ఇప్పుడు ఒక సినిమా హిట్ కావాలండి అంటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ప్రధానంగా స్క్రీన్ ప్లే బాగుండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, సన్నివేశానికి తగిన విధంగా దాన్ని పండించాలి, అంతే కదా సినిమా హిట్ కావాలంటే. సేమ్ ఏవీలు కూడా, ఆ ఏవీలు కూడా వాళ్ళ జర్నీ మొత్తాన్ని చూపించారు. ఆ చూపించినప్పుడు ఆ ఎడిటింగ్ చేసేటువంటి తీరు కానీ, ఎఫెక్ట్స్ చేసేటువంటి తీరు కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేటువంటి ఆ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే నాకేమనిపించిందంటే యాక్చువల్గా డెమోని పైకి తీసుకురావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. ఏది ఇమాన్యుయల్ కన్నా డెమోని పైకి తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకు ఆ ఏవీలు చూస్తే అనిపించింది. అంటే టాప్ 3 ప్లేస్లో డెమోని ఉంచాలి అనేటువంటి ప్రయత్నం కనిపించింది. ఓకే, కానీ గేమ్ లేదు కదా సార్, డెమోన్ చాలా తక్కువ గేమ్ లేదు. అది ఇప్పుడు ఏవీలు ప్రదర్శించినందువల్ల మీకు పబ్లిక్ నుంచి ఓట్స్ అట్రాక్ట్ అవుతాయి కదా. పబ్లిక్ ఓట్స్ ఇప్పుడు హాట్స్టార్ నుంచి వేసేటువంటి ఓట్లు కానీ, లేదా మిస్డ్ కాల్స్ కానీ, ఇవే కదా అల్టిమేట్గా గెలిపించేది. ఎవరిని గెలిపించాలి అనేది పబ్లిక్ ఇస్తారు. హాట్స్టార్ నుంచి వేసేటువంటి ఓట్లు ప్లస్ మిస్డ్ కాల్స్, దీన్ని బేస్ చేసుకొని విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఆ విన్నర్ని అనౌన్స్ చేసే ముందు ఈ గెలుపుకి ఉపయోగించినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈ ప్రచారంలో ఏవి అనేది చాలా కీ
ఏవి అనేది. ఎందుకంటే వాళ్ళ జర్నీ మొత్తం డే 1 నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందనేది చూపించే దాన్ని బట్టి పబ్లిక్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది మొత్తం చూసి ఉండొచ్చు పబ్లిక్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఉండొచ్చు, కానీ అది మొత్తం రివ్యూ చేసుకోలేరు కదా. అవును. వీళ్ళు ఏం చేశారు, ఒక ఏవి ఒక్కొక్కరికి ఒక ఏవిని ఫస్ట్ నుంచి లాస్ట్ నిన్నటి వరకు వాళ్ళ జర్నీని ప్రదర్శించారు. అది చూసినప్పుడు ఎవరిది బాగుంటే వాళ్ళకి ఓట్ చేస్తారు కదా. అవును. అక్కడ కుట్ర జరిగింది. ఇమ్మాన్యుయల్ని యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ అసలు టైటిల్ విన్నర్ ఏమో అన్నంతగా మొత్తం టాస్క్లు లాస్ట్ బిఫోర్ వీక్ దాకా మనకు అనిపించింది. గేమ్ కూడా అలానే ఆడాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు, లాస్ట్ 4th ప్లేస్లో ఉన్నాడని చెప్పి తాజాగా వస్తున్నటువంటి ఓటింగ్ రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. అంటే అన్అఫిషియల్ రిజల్ట్, అఫిషియల్ కాదు, బట్ హాట్ స్టార్ కానీ ప్లస్ మిస్డ్ కాల్స్ కానీ ఆ ఓటింగ్ వచ్చిందని బట్టి చూస్తే ఇమ్మాన్యుయల్ 4th ప్లేస్లో, సంజన 5వ ప్లేస్లో ఉన్నారని చెప్తుంది. డెమో 3rd ప్లేస్. ఎందుకు వెళ్ళాడు అని అంటే డెమో యాక్చువల్గా అతను విన్నర్ టైటిల్ అని చెప్పేసి అతనికై అతను అనుకోలే. ఆ విషయాన్ని కూడా అతను చెప్పాడు. ఎప్పుడు అతను ఏవి ప్రదర్శించినప్పుడు చెప్పాడు, విన్నర్ ఎవరైనా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పాడు అతను. అంటే అతనికి విన్నర్ అవుతాననేటువంటి కాన్ఫిడెంట్ లేదు. ఓకే అయితే అవ్వచ్చు అని లైట్గా తీసుకున్నాడు. అలా అంటే అతను అసలు టాప్ 5లో అంటే టాప్ 3లో ఉండడా అని అనుకున్న అతను డెమోను ఒక్కసారిగా టాప్ 3లోకి రావడానికి బిగ్ బాస్ కుట్ర చేశాడు ఏవి రూపంలో అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక తనూజాని ప్రమోట్ చేయడానికి, తనూజాని విన్నర్ చేయడానికి కూడా అతను ఏవిని అద్భుతంగా క్రియేట్ చేశాడు. తనూజాని అద్భుతంగా క్రియేట్ చేశాడు. కానీ తనూజాకి రకరకాల ఈక్వేషన్స్లో వెనకబడిపోయింది. ఇక్కడ ఏంటి, ప్రాంతం, కులం, ఈ తర్వాత లింగ భేదం, అంటే పురుష అమ్మాయి అబ్బాయి, ఇలాంటివన్నీ కూడా మిక్స్ అయిపోయేసి తనూజ 2nd ప్లేస్లోకి వచ్చింది ఓటింగ్ ప్రకారం. మామూలుగా అయితే బిగ్ బాస్ కుట్ర ఏం చేశాడు, ఈవెన్ 1st ప్లేస్లోకి తీసుకెళ్ళాలని కుట్ర చేశాడు. అదే స్టార్టింగ్ నుండి కూడా అందరూ అదే అనుకున్నారు, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటే ఫిక్స్ అయిపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్ ఇది, ఇదంతా ఆల్రెడీ విన్నర్ తనూజ అని చెప్పేసి అనుకున్నారు. అవును. కానీ కామన్ మ్యాన్ అని చెప్పి తీసుకొచ్చి ఒక్కసారిగా కళ్యాణ్ వైపు మొగ్గు చూపేలా ఆడియన్స్ డైవర్ట్ చేశాడు బిగ్ బాస్. అంటే ఇంకొకటి కూడా ఉంది కదా సార్, నేను ఆర్మీకి వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు. అది కూడా ఆర్మీకి వెళ్ళలేదు, ఆల్రెడీ 5 సంవత్సరాలు పనిచేసి వచ్చేసాడు, అయిపోయింది, ఆర్మీతో సంబంధం లేదని చెప్పి ప్రమోషన్ ప్రచారం కూడా చేశారుగా ప్రత్యర్థులు. ఇక్కడ తనూజాని టైటిల్ విన్నర్ అని చెప్పి క్రియేట్ చేసేసి కొంత ట్విస్ట్ ఇవ్వాలి కాబట్టి బిగ్ బాస్ కుట్ర చేసేసి తనూజాని మించిన విధంగా కళ్యాణ్ పడాలని ప్రమోట్ చేసేసాడు. ఇదంతా ఎక్కడ కుట్ర చేశాడంటే ఎవరికి తెలియని విధంగా ఏవీలో కుట్ర చేశాడు, అలాగే టాస్క్ల్లో కుట్ర చేశాడు, ఏవీల్లో చేశాడు. సో ఇక్కడ ప్రధానంగా ఏవీల్లో కుట్ర చేశాడు. సో ఈ క్రమంలో కళ్యాణ్ పడాలకి ఓట్లు హాట్ స్టార్లో కానీ తర్వాత మిస్డ్ కాల్స్లో కానీ ఎక్కువ పడ్డాయి. ఆల్మోస్ట్ చాలా హైలో ఉంది. ఇప్పుడు తనూజాకి పడాలకి 10% ఓట్ తేడా ఉందండి, అంత ఉంటుందా తనూజాకి పడాలకి కుట్ర లేకపోతే? ఏదన్నా 1% 2% ఉంటే ఉండొచ్చు, కానీ బిగ్ గ్యాప్ ఉంది. సో ఈ బిగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఇది బిగ్ బాస్ లాస్ట్ 2 డేస్లో లాస్ట్ 24 అవర్స్లో ఓటింగ్ ప్యాటర్న్ మార్చేదానికి ఏవీల రూపంలో చేసినటువంటి కుట్ర అనేది. ఇప్పుడు ఆల్రెడీ షూట్ జరుగుతుంది. నాకు వస్తున్నటువంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ బాటమ్ 3 ఎలిమినేషన్స్ చేసే అవకాశం ఉంది, టాప్ 2లో ఉంటుంది, రిజల్ట్ రేపిస్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ ఇప్పుడు ఇవాళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి అంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ పడాలని టాప్లోకి తీసుకెళ్లేదానికి ఒక లీక్ కూడా ఇచ్చాడు కుట్ర చేసి. ఏంటి, అతను తలబగిలింది, కట్టుకొని ఉన్నాడు అనేటువంటి లీక్ కూడా బిగ్ బాస్ బయటకి ఇచ్చాడు. మరి ఈ లీక్లు బిగ్ బాస్ హౌస్ నుంచి రాకపోతే ఎలా తెలుస్తాయి అంటే సింపతి క్రియేట్ చేశాడు, పడాల కళ్యాణ్ మీద సింపతి క్రియేట్ చేశాడు. దాంతో ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది అతనికి. దానికి తగ్గట్టు నేటివిటీ, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్లో లోకల్ అని వచ్చేసింది. అలాగే క్యాస్ట్ వచ్చేసి బలిజ, కాపు బలిజ అనే యాంగిల్లో ఒకటి వచ్చేసింది. సో డెమో కూడా అదే, డెమో కూడా కాపు బలిజ, ఈరోజు ఇద్దరు సేమ్ క్యాస్ట్. ఆ క్యాస్ట్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేశారు వాళ్ళిద్దరిని, లోకల్ నాన్ లోకల్ సంజన కానీ తనూజ కానీ ప్లస్ లేడీస్, వీళ్ళిద్దరూ జెంట్స్ ప్లస్ కాపు. అందుకని
మెగా ఫ్యాన్స్ అంతా సపోర్ట్ చేశారు అనేది ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓకే. సో ఈ కోణం నుంచి అసలు యాక్చువల్గా దీంతో పాటు సింపతి, బిగ్ బాస్ సింపతి క్రియేట్ చేశాడు. అతను తలకి దెబ్బ తగిలింది టాస్క్లో, లాస్ట్ బిఫోర్ డే టాస్క్ ఆడుతున్నప్పుడు. నిన్న యాక్చువల్గా కేజీఎఫ్ హీరోయిన్ వచ్చింది. కేజీఎఫ్ హీరోయిన్ వచ్చినప్పుడు ఒక టాస్క్ పెట్టారంట, ఇది కళ్ళు మూసుకొని అరకళ్ళతో నడిచేది ఏదో సంథింగ్ ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో ఇతనికి దెబ్బ తగిలింది అని చెప్పి లీక్ ఇచ్చేశాడు. తల కట్టుకొని ఉన్నాడు కళ్యాణ్ అని. సో దాంతోపాటు నిన్న ఆమె వచ్చింది, ఎవరు యాంకరు వచ్చింది, తర్వాత ప్రదీప్ యాంకరు, శ్రీముఖి, వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన సందర్భంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ చేశారు. ఇవాళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంటర్టైన్ చేయబోతున్నారు ఇవాళ సాయంత్రం, శనివారం ఇవాళ. సో టాప్ 2లో ఎవరు ఉంటారు, అలాగే లాస్ట్ 3 ఎవరు ఉంటారు అనేది ఇవాళ డిసైడ్ అవుతుంది. రేపు మనకు అవి రిజల్ట్ వస్తాయి. బట్ మనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ పడాలా విన్నరు, రన్నర్గా తనుజ ఉండే అవకాశం ఉందని చెప్పి యాజ్ ఆఫ్ నో వస్తున్నటువంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. దీని వెనక కుట్ర ఉంది. ఏంది, పడాలాకి దెబ్బ తగిలింది అనేది ఒక కుట్ర, ఏవీల్లో కుట్ర, ఇవన్నీ ఉన్నాయి. అందుకే డెమాన్ కూడా 3rd ప్లేస్లో ఉన్నాడు అనేది టోటల్గా బిగ్ బాస్ హౌస్లో కుట్రలమయంగా ఈ విన్నర్ రాబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేయొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.